మన మంత్రులందరూ కూడా ఈరోజు రైస్ ఆఫ్ తెలంగాణ రైజ్ అనేది మీరు చేశారు సార్. ఆ రైజ్ అంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి సతీష్ గారు ఇచ్చిన మాటలు నిజంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండుగా ఆశ్రయించాలని కోరుకుంటూ ఉన్నాము. మన మధ్యలో ఇప్పుడు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు. వారు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తున్నాము. వారు విశేషమైన కృషి చేసి ఇదంతా సక్సెస్ చేయడానికి అందరి సహకారం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిస్తాం. Praise the Lord. Praise the Lord. Honorable Chief Minister Shri Anumala Revant Reddy garu, ade vidhanga Minority Welfare Minister Shri Azharuddin garu, ade vidhanga PCC President Mahesh Kumar Gaud garu, Hyderabad Incharge Minister Ponnam Prabhakar garu, ade vidhanga Shabir Ali garu, అదే విధంగా పొంగలేటి శ్రీనివాస్ గారు, అదే విధంగా అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, కార్పొరేషన్ చైర్మన్, సంఘస్థులు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఎక్కువ సమయం తీసుకోను. బిషప్ సిమియన్ గారు చెప్పింది మనం విన్నాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అయినా కానీ ఇలాంటి క్రైస్తవ వేడుకలు మనం తెలంగాణలోనే చూస్తున్నాము. దీనికి ఆశీస్సులు ఇచ్చిందంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు. దయచేసి గట్టిగా వారికి చప్పట్లతోని ఆహ్వానం పలకాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ సీఎం మన క్రైస్తవ సమాజానికి చాలా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, బుద్ధిస్ట్ అయినా కానీ, పార్సీస్, సిఖ్స్, జైన్స్ అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. దానికోసమే అందరినీ చూసేలా మన క్రైస్తవ సమాజంని కూడా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు ఏ రాష్ట్రంలో చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. 7,000 చర్చిలకు ప్రతి చర్చ్కి 30,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 చోట్లలో క్రిస్మస్ విందు ఏర్పాటు కొరకు ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు క్రిస్టియన్స్ ఎవరైతే పేద క్రైస్తవ పిల్లలు ఉన్నారో వారికి చదువుకోనికి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క ప్రభుత్వము 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతి స్టూడెంట్కి 1,50,000 రూపాయలు పెట్టుకుంటే 5,000 క్రైస్తవ పేద పిల్లలు మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవడం జరుగుతుంది. దీని బడ్జెట్ ఒక్కటే 75 కోట్లని మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ట్రైనింగ్స్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ అనేక కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. దీనికి సారాంశంగా దీని లాస్ట్లో చెప్పేది ఏంటంటే మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో చాలా సేఫ్గా ఉన్నారు. మనం ఏమీ భయం పడాల్సిన అవసరం లేదు. మన యొక్క మతాన్ని మనం గట్టిగా మనం ఫాలో చేసుకోవచ్చని మనవి చేస్తూ ఏ భయం ఇబ్బంది లేకుండా మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో మనం చేసుకోవచ్చని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా వారిని మనం అభినందించుకుందాము. వండర్ఫుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో శ్రీ గౌరవ మంత్రి గారు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు